హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. చాలామంది కూడా ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ అభ్యర్థులు మరి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అయితే నోటిఫికేషన్ అనేది సరే కొంచెం అయితే లేట్ కావచ్చు, కానీ అభ్యర్థులారా మీరైతే ప్రిపరేషన్లో ఉండడం బెటర్ అని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ నోటిఫికేషన్ అనేది మళ్ళీ ఒకేసారి తొందరగా వచ్చింది అనుకోండి, మరి ఏం చేయలేని పరిస్థితి. కాబట్టి మీరైతే కొంచెం ప్రిపరేషన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇంకా చాలామంది అయితే ఏజ్ గురించి మాట్లాడినానని చెప్పేసి చాలామంది చెప్తున్నారు, అడుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా బ్రదర్, ఏజ్ అయితే ఖచ్చితంగా పెంచుతారు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు, ఇప్పటికే నిరుద్యోగులందరూ తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఏజ్ కూడా అయిపోతూ ఉంది. ఎందుకంటే కరోనా సమయం వల్ల కూడా కొంచెం కూడా అట్లా కూడా ఇబ్బంది కలిగింది. కాబట్టి ఖచ్చితంగా ఏజ్ పెంచే ప్రయత్నం అయితే చేస్తారు. మీరు దాంట్లో అయితే ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. ఖచ్చితంగా ఏజ్ 35 ఉంటుంది. అయితే ఇక్కడ కొంతమంది ఏమంటారంటే మళ్ళీ ఏమన్నా ఫిలిమ్స్ సంబంధించి కానీ మెయిన్స్ సంబంధించి కానీ మళ్ళీ ఏమైనా సిలబస్ ఏమైనా మారుతుందా అని చెప్పేసి కూడా కొంతమంది అడుగుతున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఎన్నిసార్లు చెప్పిన ఇది అడుగుతున్నావు. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి అయితే సిలబస్ అయితే మారే అవకాశం లేదు. మారితే గ్రూప్ 2, గ్రూప్ 3 వాటికి కొంచెం చిన్న మైనర్ మార్పులు చేస్తూ చేంజ్ చేయొచ్చాము, కానీ ఎస్ఐ కానిస్టేబుల్కి అయితే అస్సలు సిలబస్ మారదు. మళ్ళీ కొంచెం గ్రామీణం నుంచి వచ్చిన అభ్యర్థులు అయితే వాళ్ళైతే పాపం మీరు చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు కొంచెం మ్యాథ్స్లో వీక్ ఉంటారు. వాస్తవానికి అర్థమెటిక్ రీజనింగ్లో కొంచెం వీక్ ఉంటారు. చాలామంది కూడా ఒక ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు వాళ్ళకి మెయిన్గా అదే కొంచెం మైనస్. కాబట్టి మీరు ఇప్పటి నుంచే కొంచెం ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టండి. ఎందుకంటే అర్థమెటిక్ రీజనింగ్ అనేవి నువ్వు ఇవాళ చేస్తావు, రేపు చేస్తావు, గుర్తుంటుంది. మళ్ళీ తర్వాత ఎల్లుండి తీస్తే ఇతను మొత్తం నోటికి వస్తుంది కథ అంతా. కాబట్టి ఆర్థమెటిక్ రీజనింగ్ మీద కొంచెం ఫోకస్ చేయండి. సరే మీరు ఇంటి దగ్గర ఉన్నా సరే, మీరు తెలిసిన వాళ్ళు చదువుకుంటున్నా సరే ఏదో వేరే ప్రాంతాల్లో చదువుకున్నా సరే, కానీ కొంచెం ఆర్థమెటిక్ రీజనింగ్ మీద కొంచెం దృష్టి పెట్టే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మేము డిసైడ్ చేసేది అదే అనమాట. ఇంకా ఎస్ఐ అభ్యర్థులకి అయితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు. పిలిస్ అయిపోయిన తర్వాత మెయిన్స్ 200 మార్కులకు ఓన్లీ ఆర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది. కాబట్టి ఆర్థమెటిక్ రీజనింగ్ చేస్తూ ఉండండి. సరే నోటిఫికేషన్ వచ్చినా రాకపోయిన తర్వాత మీకైనా మంచిదే కదా, తర్వాత దేనికైనా ఉపయోగపడుతుంది. అండ్ ఇక్కడ మనం మెయిన్ మాట్లాడాల్సింది ఏంటంటే జియో 46 గురించి కూడా చాలామంది అభ్యర్థులు అడుగుతూ ఉన్నారు. జియో 46 అనేది నాకు తెలిసి అది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కాబట్టి దాన్ని తీసేయడం అయితే కుదరకపోవచ్చు. ఒకవేళ 46 తీసేస్తే మంచిదే, గ్రామీణ అభ్యర్థులకు మంచిదే. కానీ ప్రభుత్వం అనుకుంటే నిజంగానే ఈ 46 వల్ల నిరుద్యోగ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వానికి తెలుసు. ఇంత అన్యాయం జరుగుతుంది కాబట్టి అభ్యర్థులు వాళ్ళు కూడా హైకోర్టు, సుప్రీంకోర్టు అని కూడా సుమారు దగ్గర ఒక సంవత్సరం నుంచి వాళ్ళు ఎక్కని దిగని మెట్టంటూ లేదు. వాళ్ళు ఎప్పటి నుంచో తిరుగుతూ ఉన్నారు 46 రద్దు చేయాలని చెప్పేసి. పాపం వాళ్ళు ఇప్పటి కూడా ఫైనల్ స్టేజ్కి ఏమొచ్చారంటే వచ్చే నోటిఫికేషన్లో అయినా సరే జియో 46 లేకుండా మాకు సంతోషం, మా గ్రామీణ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది కాబట్టి 46 అనేది ఖచ్చితంగా తీసేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని కూడా మేము మళ్ళీ కోరుతా ఉన్నాం. ఎందుకంటే మీరు ఆల్రెడీ అధికారులకు వచ్చే ముందు చెప్పారు జియో 46 అనేది ఖచ్చితంగా తొలగిస్తామని చెప్పేసి అన్నారు. కాబట్టి పోలీసు అభ్యర్థులందరూ కూడా మీకు ఓట్లు వేయడం జరిగింది. ఈరోజు మీరు అధికారులకు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళని అటు తిప్పుకుంటూ పాపం వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి తర్వాత వచ్చే నోటిఫికేషన్లో అయినా సరే 46 క్యాన్సిల్ చేయాలి. అండ్ అలాగే ఇంకోటి మర్చిపోయినా, చాలామంది రాంక్ కేసు గురించి అడుగుతూ ఉన్నారు. రాంక్ క్వశ్చన్స్ కేసు ఏమైందని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. నాకు తెలిసి అభ్యర్థులారా ఇక్కడ 2 ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఏమైందంటే కొంచెం రాంక్ క్వశ్చన్స్ అనేవి ఒకవేళ అయితే పిటిషనరీ బెనిఫిట్ ప్రకారం అయితేనేమో ఓన్లీ ఆల్రెడీ పిటిషన్ చేసిన అభ్యర్థులకే మార్కులు కలిసే అవకాశం ఉంటుంది కొంచెం. కానీ నాకు తెలిసి మ్యాక్సిమం మేజర్గా 100% ఏం జరుగుతుందంటే మార్కులు కలిసి పిటిషనర్ వేసిన వాళ్ళకి కాదు, ఓన్లీ అందరూ కలిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ రాయడం ఒక 50 మంది 60 మంది రాయలే, సుమారు 1 లక్ష 2 లక్షల వరకు రాసినారు. ఇప్పుడు మళ్ళీ తీరా వీళ్ళకి రాంగ్ క్వశ్చన్స్ వచ్చినాయని చెప్పేసి రాంగ్ క్వశ్చన్స్ కేసు చేసిన వాళ్ళకి వీళ్ళకి కలిపితే మళ్ళీ మిగతా వాళ్ళు ఊకుంటారు. వాళ్ళు కూడా వెళ్ళిపోయి మళ్ళీ హైకోర్టులో కేసు వేస్తారు. హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కేసు వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి నాకు తెలిసి అయితే మార్కులు కలవడం అనేది కలిసి అందరికి కలుస్తాయి. లేదంటేనేమో ఆ కేసు డిస్పోజ్ కావడం ఏదో ఒకటి జరుగుతుంది. మేబీ అసలు అది కూడా నిలవకపోవచ్చు కోర్టులో. ఎందుకంటే ఆల్రెడీ అంత అయిపోయింది, వాళ్ళ ట్రైనింగ్ అయిపోయింది, ఉన్నోళ్ళను ఆల్రెడీ జాబ్లు ఎక్కినారు. కానీ ఒకవేళ ఇంకా స్టాండింగ్ నిలబడి ఇంకా అంటే వాయిదాలు వెళ్తున్న కొద్దీ చాలామందికి ఓపిక ఉండదన్నమాట. సరే ఓపిక ఉండి ఇట్లా వాదించుకుంటూ ఉంటే ఇంకా కేసు గెలిస్తే తర్వాత నెక్స్ట్ ట్రైనింగ్లో పంపించే అవకాశం ఉంటుంది మన రాంగ్ క్వశ్చన్స్ సంబంధించిన వాళ్ళని. కానీ నా అంచనా ప్రకారం కలిస్తే అంటే మార్కులు రాంగ్ క్వశ్చన్స్ అనేవి అవి కలిస్తే మార్కులు అందరూ కలిస్తే, లేదంటే అందరికీ మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ జాబ్ వచ్చిన వాళ్ళకైతే ఎటువంటి ఫరక పడదు. ఇంకా కొంతమంది అడుగుతూ ఉన్నారు, మరి అన్న మా జాబ్ వచ్చిన వాళ్ళకి పరిస్థితి మరి మాకేమైనా ఇబ్బంది అవుతుందా ఈ రాంగ్ క్వశ్చన్స్ కేసు ఉంది కదా అంటే, జాబ్ వచ్చిన వాళ్ళకైతే 99% కాదు 100% షూరిటీ ఇస్తున్నా. ఏం కాదు, మీ జాబ్కి ఏం కాదు, ఎటువంటి ఇబ్బంది ఉండదు, మీ జాబ్ మీకే ఉంటుంది. ఒకవేళ ఏమైనా అయితే వాళ్ళని తర్వాత నోటిఫికేషన్లో సర్దుబాటు చేయడం అని చెప్పి చేస్తారు. కానీ నాకు తెలిసి అది కూడా పెద్దగా రాంగ్ క్వశ్చన్స్ కేసు అనేది పెద్ద ప్రభావం చూపించకపోవచ్చు అనిపిస్తూ ఉంది నాకైతే. ఎందుకంటే కొంతమంది కొంతమంది పెద్ద చిన్నదాన్ని కూడా భూతత్వాన్ని చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోవాలి.
మేబీ నేను మళ్ళీ చెప్తా ఉన్నా రాంగ్ క్వశ్చన్స్ కేసు అనేది అయితే బెనిఫిట్ అయితేనే అందరికీ అవుతుంది, లేదంటేనే లేదు. ఎందుకంటే ఇప్పుడు కొంతమందికి బెనిఫిట్ చేసి మిగతా వాళ్ళు ఊరుకోరు కదా, మళ్ళీ వాళ్ళు కోర్టుల కేసు అంటారు, మళ్ళీ అట్లా లోన్ అవుతుంది. సరే ఇది పక్కన పెడితే మరి వచ్చే నోటిఫికేషన్ గురించి అయితే మళ్ళీ ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఏజ్ కూడా 35 ఉంటుంది. ఈవెంట్స్ కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నా, 3 ఈవెంట్స్ పెడితే మాత్రం బెస్ట్ ఆఫ్ 2 ఇవ్వాలి, 5 ఈవెంట్లు పెడితే మాత్రం బెస్ట్ ఆఫ్ 3 ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఏపీలో కూడా 1600కి 8 నిమిషాల సుమారు 8 నిమిషాల 30 సెకండ్ల వరకు ఇవ్వడం జరిగింది. కానీ తెలంగాణ మాత్రం 7 నిమిషాల 15 సెకండ్లు ఇచ్చారు. సరే 1600 పక్కన పెట్టండి, కానీ ఆ లాంగ్ జంప్ కూడా కొంచెం 3.80 చేసిరు, 3.60 ఉన్నది అడ్డిగా. దాన్ని కూడా కొంచెం మీరు మార్చాల్సి ఉంటుంది. కాబట్టి కొంచెం చూసి నిరుద్యోగుల అభ్యర్థులందరూ బాధలను అర్థం చేసుకోండి. అండ్ అలాగే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే నోటిఫికేషన్ వేస్తే అసలు ఇప్పుడు వేస్తేనే కరెక్ట్ నాకు తెలిసి. ఎందుకంటే మేలో వేస్తే కరెక్ట్గా మళ్ళీ ఆగస్టులో ఫిలిమ్స్ పెట్టుకొని మళ్ళీ డిసెంబర్ టు జనవరి వరకు మీరు ఈవెంట్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. మళ్ళీ మీరు ఎప్పుడో జూలైలో ఆగస్టులో వేస్తే మళ్ళీ మధ్యలో ఫిలిమ్స్ అవ్వడానికి టైం ఉండదు, మళ్ళీ ఈవెంట్స్కి కొంచెం ఇబ్బంది అవుతుంది. తర్వాత మళ్ళీ మెయిన్స్ పెట్టాలన్నా మీరే సఫర్ కావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఒకసారి దీని గురించి కూడా ఆలోచించండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడిగే ప్రయత్నం చేయండి. కొంతమంది అభ్యర్థులు ఏమంటారంటే ఆల్రెడీ డిగ్రీ మరి ఫైనల్ ఉండడం వల్ల మా పరిస్థితి ఏంటంటే, నాకు తెలిసి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అయితే డిగ్రీ ఫెయిల్ అయినా కానీ ఎస్ఐ ఎగ్జామ్ రాసుకోవడానికి వీలుంటుంది మీకు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి డిగ్రీ ఫెయిల్ అయినా కానీ, అంటే డిగ్రీ 3 సంవత్సరాలు పూర్తయి డిగ్రీలో కొన్ని సబ్జెక్టులు ఉన్నా కానీ మీకైతే ఎస్ఐ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది, మిగతా వాళ్ళకైతే ఉండదు. ఇక మీ అందరూ చేసిన కానిస్టేబుల్కి అయితే ఇంటారు, ఎస్ఐ అయితే ఇది. ఇక మళ్ళీ తర్వాత ఇంకా ఈవెంట్స్ గ్రౌండ్ గురించి అయిపోయింది. ఫిలిమ్స్ గురించి కూడా నేను మొన్న ఒక వీడియోలో చెప్పా. ఇక మెయిన్స్ గురించి అంటే ఇక ఆల్రెడీ ఫిలిమ్స్ ఈవెంట్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కానీ ఫస్ట్ అయితే నోటిఫికేషన్ తర్వాత తొందరగా వస్తే దాన్ని బట్టి నేను మళ్ళీ చెప్తున్నా, నోటిఫికేషన్ వచ్చిందా మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ నోటిఫికేషన్ వస్తే ఆ నోటిఫికేషన్ పూర్తి చదివే ప్రయత్నం చేయండి. పోయినసారి ఇట్లా చదవగానే అంత ఇబ్బంది అయింది. ఏంటంటే పోయినసారి ఎన్ని కేసులు పడ్డాయి మీకు తెలుసు. రాంగ్ క్వశ్చన్స్ అని చెప్పేసి ఒకటి, ఫిలిమ్స్లో రాంగ్ క్వశ్చన్స్ అని చెప్పేసి ఒకటి, మళ్ళీ తర్వాత ప్రశ్నలు తప్పించారని చెప్పేసి ఒకటి, మళ్ళీ ఈవెంట్ దగ్గర హైట్ తక్కువ అని చెప్పేసి వాళ్ళు కొంతమంది, లాంగ్ జంపులు అని చెప్పేసి వాళ్ళు కొంతమంది, అండ్ తర్వాత ట్రాన్స్జెండర్స్ అని చెప్పేసి వాళ్ళు కూడా కొంతమంది కేసు చేశారు. అండ్ ఇంకా కొంతమంది ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు మామూలు ఈవెంట్స్ మేము కొట్టలేకపోయినా, ఈవెంట్స్ అనుమతించలేదు, మళ్ళీ పిలుస్తామన్నారు, మళ్ళీ పిలవలేదని చెప్పేసి వాళ్ళు వేశారు. జియో 46 మీద వాళ్ళు వేశారు. మెయిన్స్లో రాంగ్ క్వశ్చన్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు వేశారు. కాబట్టి నేను అడిగేది ఏంటంటే ప్రభుత్వాన్ని కూడా మీరు నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు క్లియర్ కట్గా ఇవ్వండి. ఏ ఫిలిమ్స్కి ఈవెంట్స్కి మెయిన్స్కి మధ్య గ్యాప్ ఉంచుతూ ఫిలిమ్స్లో సుమారు 200 మార్కుల ప్రశ్నలు కూడా సరిగా తయారు చేయండి. ఏ ప్రశ్న కూడా తప్పుగా లేకుండా నిపుణులతో తయారు చేయించే ప్రయత్నం చేయండి. మళ్ళీ ఫిలిమ్స్ రాసి మళ్ళీ రాంగ్ క్వశ్చన్ అని చెప్పేసి మళ్ళీ కోర్టులో వేసిపోయి మళ్ళీ 1 సంవత్సరం ఆగి ఇట్లా ఇవన్నీ లాగు చేయకండి మీరు దయచేసి. మీరు ఎన్ని చెప్పినా నాకు తెలిసి మళ్ళీ తప్పుడు క్వశ్చన్లు వస్తాయి, మళ్ళీ కోర్టులు కేసులు పడతాయి. ఇవి అందరూ తెలిసిన ముచ్చటే. కానీ 200 క్వశ్చన్లు కూడా మీరు సరిగా తయారు చేయలేకపోతే ఎందుకు అంటున్నా నాకు అర్థం కావట్లేదు. అంతా నిపుణులే, ఓయూ ప్రొఫెసర్లే అందరే కదా. కాబట్టి చేసే పేపర్లు పకడ్బందీగా మంచిగా ప్రామాణికంగా తయారు చేయండి. ఇంకా నిరుద్యోగ సమస్యల గురించి కూడా ఇంకా గ్రూప్ 2, 3 కూడా కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. దాని గురించి కూడా తర్వాత మాట్లాడదాం. పోలీస్ నోటిఫికేషన్ అభ్యర్థులారా మీద కొంచెం అవి నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చు చెప్పలేము. అది ఒకేసారి పిడుగుపడ్డట్టు పడుతుంది. అది మళ్ళీ తీరా వచ్చిన తర్వాత మేము ప్రిపరేషన్ లేవని చెప్పేసి అంటే మాత్రం ఏం చేయలేం. కాబట్టి మీరు ఇప్పటి నుంచి కొంచెం ప్రిపరేషన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రిపరేషన్లో ఉండడం బెటర్ ఎప్పటికైనా. ఇప్పుడు నువ్వు నోటిఫికేషన్ వచ్చినా రాకుండా చదవాలి. అంటే కొంతమంది ఆర్థికంగా ఇబ్బంది ఉన్న వాళ్ళైతే ఏదో ప్రైవేట్ జాబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. కానీ చేసుకుంటూ అంటే ఈలోపు కొంచెం చదువుకుంటూ ఏదో ప్రైవేట్ జాబ్ చేసుకోండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీ సేవింగ్స్ అని ఉపయోగించుకొని స్టడీ హాల్ తీసుకోవడమా లేకపోతే ఏమైనా కోచింగ్ తీసుకోవడమా, ఇంకా అది వాటెవర్, అది మీ ఇష్టం. నేను పలానా దాంట్లో జాయిన్ కంటారు పోయి పలానా దాంట్లో ఉండడం కూడా మేము ఏం చెప్పను. ఎందుకంటే మీరు చిన్నపిల్లలు కూడా ఏం కాదు, మీకు కూడా తెలుస్తుంది ముచ్చట. మ్యాక్సిమం అంతా డిగ్రీ అయిపోయిన ఉంటారు కాబట్టి ఏది మంచి ఏది చేయడం మీకు కూడా తెలిసే ఉంటుంది. మళ్ళీ మీకు సపరేట్గా నీ అట్టిపండు తొక్క తీసి మీకు నోట్లో పెట్టాల్సిన అవసరం లేదు. మీ అందరూ తెలుస్తుంది ఏందని చెప్పేసి క్లారిటీగా. కాబట్టి చదవండి, ఏం కాదు, ప్రిపరేషన్లో ఉండండి. ఇప్పటికైనా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా నన్ను క్లియర్ కట్గా అడగండి. మనం టార్గెట్ పోలీస్ జాబ్ అని చెప్పేసి కూడా ఒక టెలిగ్రామ్ గ్రూప్ తయారు చేసినాం. ఆ లింక్ అనేది నేను యూట్యూబ్లో కామెంట్లో పిన్ చేస్తా. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా దాంట్లో జాయిన్ కండి. నన్ను పర్సనల్గా అయినా అడగొచ్చు, లేదా గ్రూప్లో అయినా అడగొచ్చు, లేకపోతే కింద కామెంట్లో అయినా పెట్టండి. అండ్ అలాగే ఇక మీ అందరూ తెలిసిన ముచ్చట, నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని సపరేట్గా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి చెప్పి ఎప్పుడో ఏదో నాకు ఫ్లోలో వస్తుంది. కానీ సపరేట్గా మీరు లైక్ చేయాలి, మీకోసం ఇంత చేస్తున్నా కదా, మీరు లైక్ చేయకపోతే మళ్ళీ వీడియో చేయడం అట్లాంటివి ఏమి ఉండవు. మీకు కంటెంట్ నచ్చితే లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు, అది మీ ఇష్టం. సరే, మరి ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నా. మళ్ళీ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మళ్ళీ కలుద్దాం. చలో, జై హింద్.